తెలంగాణలో రైతు కేంద్రంగా రాజకీయం తిరుగుతుంది. కరువు వేళ అన్నదాతల్ని కేంద్రం ఆదుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంటే హామీల పేరుతో హస్తం పార్టీ రైతులను నిలువునా ముంచిందని కమలం పార్టీ కన్నెర చేస్తోంది. అటు బీఆర్ఎస్ మేము సైతం అంటూ రైతుల పక్షాన పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. 10 ఏళ్లు బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయం, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో నిన్న దీక్షకు దిగారు. విభజన హామీలు అమలు చేయని బీజేపీ ఇప్పుడైనా రైతులను ఆదుకునేందుకు ముందుకు రావాలన్నారు మంత్రి పొన్నం. రైతులకు నష్టపరిహారం 25,000 డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రండి. అలా కరువు ఉంది, రైతులకు ఇబ్బంది కలుగుతా ఉంది, సాగునీటి పరంగా ఇబ్బంది ఏర్పడ్డది. ప్రకృతి వైపరీత్యం కింద నిధులు కేటాయించి రైతులను ఆదుకుందామని చెప్తా ఉన్నా. కేసీఆర్ మాటలు చూస్తే 25,000 సహకరించినట్టు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 2,500 ఇచ్చిండ్రా. కాంగ్రెస్ కు కౌంటర్ గా ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు పేరుతో హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో దీక్ష చేపట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతు కూలీ, కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఏ రైతు కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసానికి బలైపోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని నేను కోరుతా ఉన్నాను. కౌలు రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీలు అమలు చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయండి, ప్రశ్నించండి. సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డులో రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేసేలా రైతులంతా సీఎం కు పోస్ట్ కార్డులు రాయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక పోస్ట్ కార్డు రాయండి. నువ్వు 100 రోజుల్లో అమలు చేస్తా అన్న 2 లక్షల రుణమాఫీ గాని, మక్కలకు, వడ్లకు, శనగలకు ఇచ్చే 500 బోనస్ పార్లమెంట్ ఎన్నికల్లోపు ఇవ్వాలి. ఇవ్వకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు గుణపాఠం తప్పదు అని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఉత్తరాలు రాయండి, పోస్ట్ కార్డులు రాయండి అని నేను పిలుపునిస్తా ఉన్నాం. అసలే కరవు, ఆపై ఎన్నికలు. ఈ సమయంలో అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా ఒడిసి పట్టుకుంటున్నాయి పార్టీలు. మరి ప్రస్తుతం నడుస్తున్న దీక్ష టైమ్స్ ఏ పార్టీకి కలిసి వస్తాయో చూడాలి.